ఎప్పుడు చూడండి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ బంగ్లాలో కూర్చుని, ప్యాలెస్లో కూర్చుని ఏమైంది అని అధికారులను పరిగెత్తించేవాళ్ళు. ఇప్పుడు అలా జరగలే. వరద వచ్చింది అని తెలవగానే స్వయాన ముఖ్యమంత్రి గారే ఎంత రాత్రి అని చూడకుండా వరదలో దిగి రాత్రంతా తిరిగి విజయవాడలో పొద్దున్న 4 గంటల వరకు స్వయాన ముఖ్యమంత్రి వరద ప్రాంతంలో తిరిగారు. మోకాళ్ళ వరకు నీళ్ళలో తిరిగారు. మరి ఇది మంచి ప్రభుత్వమా కాదా? అలాగా తిరుగుతున్న ముఖ్యమంత్రి గారే, స్వయాన ముఖ్యమంత్రి గారే, మనం అందరం టీవీలో చూసాం, స్వయాన ముఖ్యమంత్రి గారే వరద నీళ్ళలో తిరుగుతున్నారు, పొద్దున్న 4 గంటల వరకు తిరుగుతున్నారని చూసిన అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ, ప్రతి ఒక్కరు నేను కూడా దిగుతాను, నేను కూడా సేవ చేస్తానని అందరూ దిగి డ్యూటీ చేశారు. ప్రతి ఒక్కళ్ళు డ్యూటీ చేశారు. ఆ రోజుల్లో మీరు మన ఎమ్మెల్యే గారిని మీరు చూసారా లేదా డ్యూటీ చేయడం? మన అధికారులను మీరు డ్యూటీ చేయడం వరద ప్రాంతాల్లో వచ్చి డ్యూటీ చేయడం చూసారా లేదా? చూశారు కదా. ఒకరోజా 2 రోజుల్లో 15 రోజులు వరద ప్రాంతాల్లోనే ఉన్నారు అందరు. టీచర్లు, డాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటికి పోకుండా వరద ప్రాంతంలోనే పనిచేశారు. ఎక్కడైనా మీరు ఒక వ్యక్తి చనిపోవడం అనేది మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో కానీ విన్నారా? ఇంత పెద్ద వరద వచ్చింది, అది జరగకుండా చేసింది మరి ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వమా కాదా? ఇది మంచి ప్రభుత్వం అంటే. ఇందాక నేను అన్నాను, పోయిన ప్రభుత్వంలో మనకు తెలియకుండానే కంప్యూటరే మన భూములను లాక్కునేది. కంప్యూటర్లోనే బటన్ నొక్కేసేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాంట్లో మన భూములు మనకు తెలియకుండా లాగేసుకునేవాళ్ళు. ఎన్నికల ముందు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లని బర్తరఫ్ చేస్తాము, బ్యాన్ చేస్తాము, తొలగిస్తామని చెప్పారు. రాగానే మొదటి ఫైల్స్లో అదొక ఫైల్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసేసి మీ భూములు, మన భూములను కాపాడిన మన ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము మరి ఇది మంచి ప్రభుత్వమా కాదా? అక్కలారా, చెల్లెళ్ళారా, ఇది మీకు సంబంధించిన విషయం. ఒకటి డాక్రా గ్రూప్స్కి సంబంధించిన విషయం. డాక్రా గ్రూప్స్కి విషయం సంబంధిస్తే ఇంతకుముందు మీకు వడ్డీ వచ్చేది, వడ్డీతోని రుణం వచ్చేది. ఎన్ని లక్షలు వచ్చేది ఇంతకుముందు? 3 లక్షలు. 3 లక్షల అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షలు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వము, ఈ మంచి ప్రభుత్వము ఏమి ప్రకటించింది? 10 లక్షల వరకు ప్రకటించింది. మరి 10 లక్షలు తీసుకున్న రుణంకి వడ్డీ కట్టాలా? ఏమమ్మా, ఎవరు మాట్లాడట్లేదు? వడ్డీ కట్టే అవసరం ఉందా? ముఖ్యమంత్రి గారు మీ వడ్డీ ఆయన చెల్లిస్తున్నారు, మీరు వడ్డీ కట్టే అవసరం లేదు. వడ్డీ మాఫీ చేసి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు డాక్రాకి రుణాలు. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా? చెప్పమ్మా, మంచి ప్రభుత్వమా కాదా? డాక్రా గ్రూప్లో మహిళలు ఉంటారు కదా, మరి మహిళలు చెప్పాలి కదా మంచి ప్రభుత్వమా కాదంటే. ఇక్కడ నుంచి చప్పట్లు వినిపిస్తున్నా, ఎక్కడి నుంచి చప్పట్లు వినిపించలేదు. అమ్మా చెప్పండి, ఇది మంచి ప్రభుత్వమా కాదా? అదేవిధంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాజెక్టులు అంటే 2 ప్రాజెక్టులు మనకు 2 కళ్ళు లాంటివి. ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండోది అమరావతి ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులని పొడిచి గత ప్రభుత్వం నీరుగార్చేసింది.